నేను ఈసారి ఎలాగైనా గానీ వాగు దగ్గర దాకా వెళ్ళాలని పట్టుబట్టయితే చక్కగా వాగు దగ్గరికి వెళ్ళి బతుకమ్మలు వంపేసి వచ్చానండి. వెల్కమ్ బ్యాక్ టు అను కేర్ ఆఫ్ సీను ఛానల్. ఇంకా బతుకమ్మ వీడియోస్ అండి. ఇంకా ఎక్కడి నుంచి ఆగామో అక్కడి నుంచే మొదలు పెట్టేద్దామండి. బతుకమ్మలు సాగనంపే వరకు వరకి సాగనంపే వరకైతే ఉంటాయండి వీడియోలో అయితే. ఇంకా మనం ఇంతకుముందు నిన్న పెట్టిన వీడియోలో అయితే ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు, ఇంకా చేసుకున్న డ్యాన్స్‌లు అవన్నీ ఉంటాయని అయితే చెప్పాను కదండీ! ఇక మా మరిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇంకా వీళ్ళైతే. ఇంకా పండగ పూట కలిస్తే ఇంకా ఊకుంటామా? మామూలు రోజుల్లోనే స్నేహితులంటే ప్రాణంగా మెదులుతాము. అలాంటిది పండగ రోజుల్లో కలిస్తే ఇంకా వీళ్ళందరూ అయితే ఫ్రెండ్స్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏం కథ ఇంకా ఉన్నదున్నట్టుగా అయితే ఉంచేసానండి. సీటబుల్ మెమరీస్ లాగా అయితే ఇలా కలెక్ట్ చేశాను. చూసారా? వాళ్ళ ఆనందానికి అవధులే లేవు అన్నట్టుగా ఇంకా ఎగురుతూ గంతులు వేసేస్తున్నారంటే ఇంకా ఫ్రెండ్స్ కనబడగానే ఇలా ఉంటుందండి ఫ్రెండ్షిప్ అంటే ఇంకా. మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్స్ అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళందరూ కలిసి ఇలా చక్కగా ఆడారు. ఇంకా మన తెలంగాణ వాళ్ళే కాకుండా ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మన వైపు ఎలా నడుస్తుందో అలాగా చక్కగా ఇలా బతుకమ్మలు కూడా మనతో కలిపి ఆడడం అయితే నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా మా బంగ్లా పైన అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్‌కుండే అమ్మాయి వాళ్ళది కూడా ఆంధ్రానేనండి, విజయవాడ సైడు. అయినా గానీ మన తెలంగాణ వైపు ఈ బతుకమ్మ పండుగనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా అమ్మాయి అయితే ఒకటే వీడియోస్ తీస్తూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తుందండి. ఇంకా బతుకమ్మలు ఇలా ఆడతారండి. ఈ అమ్మాయేనండి నా పక్కన కూర్చుకున్న అమ్మాయి అయితే. వాళ్ళది విజయవాడ వైపండి. ఇంకా నాతో పాటుగా ఈ బతుకమ్మ పండుగలో అయితే పార్టిసిపేట్ చేసిందండి. ఇంకా మా అత్తమ్మ బతుకమ్మను ఆ అమ్మాయే తీసుకువచ్చింది. ఇంకా వాగు వరకు కూడా వాళ్ళే తీసుకువచ్చారండి. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. ఇంకా అందరము కలిసి అయితే చక్కగా వాగు వరకి వెళ్ళే వరకి మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నదైతే ఇంకా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా చూసేయండి. ఇంకా మనం పండగ విషయానికొస్తే బతుకమ్మ పండగ అయితే ఎప్పుడు క్యాలెండర్‌లో ఉన్న తేదీ ప్రకారంగానే చేసుకునేవాళ్ళమండి. అప్పుడప్పుడు ఏదైనా వారం కలిసి రాని రోజు మాత్రమే ఇంకా గ్రామ పంచాయతీ కాడ ఇంకా పెద్దలు నిర్ణయించిన దాన్ని బట్టి ఊరంతా డప్పు, చాటింపు వేసి ఏ రోజు చేసుకోవాలో నిర్ణయించేవాళ్ళండి. అలాగైతే ఈసారి మా బతుకమ్మ పండగైతే క్యాలెండర్‌లో మండే రోజు వచ్చింది కానీ, మాదైతే బుధవారం రోజైతే తీర్మానం చేశారండి. ఊరు పెద్దలందరూ కలిసి తీర్మానం చేసి, ఇంకా డప్పు చాటింపైతే వేసేశారు. ఇంకా కల్పన ముచ్చట్లు ఛానల్ చూస్తే గూడా తెలిసే ఉంటుందండి. ఇంకా వాళ్ళు కూడా మండే రోజే పండగ అనుకొని వచ్చాము, డిసప్పాయింట్ అయ్యాము అన్నట్టుగా అయితే వాళ్ళ ఛానల్‌లో కూడా పెట్టారు. ఇంకా మా ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి ఇంకా ఒకే రోజు బతుకమ్మలనమాట. ఇంకా వాళ్ళు ఆడే చోటనే మొదటగా బతుకమ్మలు లేస్తాయండి డప్పు చప్పుళ్ళతోని. అక్కడి నుండి ఊరు పొలిమేరలోనే ఆడతారు వాళ్ళైతే. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ రోడ్ వరకి ఊరెండు అంతా కలిసి ఒకేసారి బతుకమ్మలైతే డప్పు చప్పుళ్ళతో లేస్తాయండి. కాకపోతే ఈ మధ్యలో ఈ డీజే చప్పుళ్ళు ఇవన్నీ చేయబట్టి బతుకమ్మల దగ్గర నుండైతే లేడీస్ అయితే కదలటమే లేదండి. ఇంకా వాళ్ళను ఆపే శక్తి ఎవరికీ లేదన్నట్టుగా తయారైపోయింది. ఇంకా ఎంతసేపటి వరకు ఆడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదండి. ఇంకా నేనైతే రూ. 100 మూరపెట్టి తెప్పించాను. పూలు ఇంట్లోనే మర్చిపోయి హడావిడిగా వచ్చేసానండి. ఆట సగం మధ్యలో గుర్తుకు వచ్చి తెప్పించుకొని మరీ పెట్టుకున్నానండి మా చిన్నబ్బాయితో. ఇంటి దగ్గర నుండి తెప్పించుకొని ఇంకా ఈ అమ్మాయితో అయితే పెట్టించుకున్నానండి. ఇంకా మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడల్లా ఇలా అందరము వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా వర్షం పడిందండి. పండగ రోజు సాయంత్రం పూటైతే ఒకటే వర్షం. నవరాత్రుల మొదటి నుంచి ఒకటే వర్షం అండి. అసలు ఆడతామో లేదో, ఏ చీరలు కట్టుకోవడమో, ఆ బురదకి పట్టు చీరలా, ఉట్టి చీరలా అని మాకే కన్‌ఫ్యూజన్‌లో ఉండే అండి. కాకపోతే అన్నీ రెడీ చేసుకున్నాము. చూసారా డప్పుల వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే బతుకమ్మ గ్యాంగ్ దగ్గరికి వచ్చి తిరుగుతుంటే వాళ్ళను అసలు ఖాతరే చేయట్లేదండి మేము. ఇంకా కాసేపు ఆడుకుంటాము అని చెప్తూ వాళ్ళనైతే పంపించేస్తున్నారు. అస్సలే వినట్లేదండి. ఎక్కడి బతుకమ్మ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళినా గానీ ఎవరు కదలట్లేదు. కదిలే ప్రసక్తే లేదు. మేము ఇంకా ఆడతాం అంటూ ఇంకా ఊపందుకున్న హుషారుతో అయితే ఎంజాయ్‌గా బతుకమ్మలైతే ఆడుతున్నారు. ఇంకా 12:30 కావస్తుంది. ఇంకా దసరా రోజు కూడా వచ్చేసింది. ఇంకా ఏం ఆడదాంలే అన్నట్టుగా అయితే చిన్న బతుకమ్మలైతే ఒకరొకరుగా ఇలా వంపడం అయితే స్టార్ట్ చేశామండి. ఇక నా చిన్న బతుకమ్మ కూడా
నేనైతే వంపడానికైతే తీసుకువెళ్తున్నానండి. ఒక బకెట్‌లో వాటర్ పెట్టి, ఇంకా వాటర్‌లో వంపేస్తారండి. ఇంకా ఈరోజైతే ఎక్కువ బతుకమ్మలు ఉంటాయి కాబట్టి, ఇంకా అన్నీ పట్టవనైతే ఇలా చుట్టూ జార విడుస్తున్నామండి. పక్కకైతే మీద చిన్న బతుకమ్మలు ఇక్కడే వంపేసి, తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని ఉంటుంది కదండీ! పిల్ల బతుకమ్మనైతే ఇక్కడే ఇంటి దగ్గర వంపేసి, ఇంకా తల్లి బతుకమ్మని పట్టుకొని పోవాలండి. ఇది వంపిన తర్వాత వెంటనే అసలు బతుకమ్మలు ఎత్తుకోవాలండి. కాకపోతే మా వాళ్ళు అసలే వినడం లేదు. ఇంకా మళ్ళీ ఇంకా హుషారుగా ఎంత వద్దంటే అంత ఎక్కువగా డాన్సులు చేసేస్తున్నారండి. ఇంకా సరేలే వాళ్ళ సరదా ఎందుకు కానియాలి అన్నట్టుగా ఓపికున్నంత వరకు ఆడని అన్నట్టుగా అయితే చూసామండి. ఇలా అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నామండి. స్వీటబుల్ మెమరీస్ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పదిలంగా గుర్తుంచుకోవడానికి అన్నట్టుగా ఇంకా ఇలా బతుకమ్మలతో అయితే మేమందరము కలిసి అయితే మంచి పిక్ అయితే తీసుకున్నామండి. ఇంకా స్వీటబుల్ మెమరీ అన్నమాట. మళ్ళీ సంవత్సరం వరకి మళ్ళీ పోయిరా బతుకమ్మ అని అనుకుంటూ అయితే ఇంతమంది ఆడుకున్నామండి. ఈసారి అయితే రోడ్ పైన చాలా మందిమే గ్యాదర్ అయ్యాము. ఇంకా ఇలా ఉందండి ఇంకా మా బతుకమ్మ హడావిడి కోలాహలం అంతా కూడా ఇంకా ఆ రోజు సంత కావడం వల్ల సంతంతా పోయిన తర్వాత అయితే అక్కడ బతుకమ్మలు పెట్టారు. ఇంకా ఇలా పిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే డ్యాన్సులు చేశారండి. నేనైతే సాయంత్రం వరకు అసలు మైదాకే పెట్టుకోలేదండి. నాకు అసలు పని తెమలలేదు. ఇంకా అందులో వర్షం పడింది. ఇంకా వెళ్తామో లేదో ఇంటి ముందే ఆడుకొని ఇంటి ముందే పంపిస్తాం కావచ్చు. ఇంత వాన పడుతుంటే ఇంకా ఎక్కడ ఆడతాము అన్నట్టుగా అయితే నాకైతే ఆశలు కోల్పోయాయి. కాకపోతే వర్షం వెలిసింది. మళ్ళీ అస్సలే డిస్టర్బ్ చేయలేదండి. 1 గంట 1:30 దాకా అయితే ఆడుకున్నామండి. గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇలా సింగిల్‌గా ఇద్దరిద్దరు ఇలా చక్కగా మూవ్ అవుతూ ఇంకా పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ పిక్స్ దిగిన తర్వాత మళ్ళీ బతుకమ్మలు పట్టుకొని మళ్ళీ ఆ సింగిల్ పిక్స్ బతుకమ్మలతో అస్సలు కదలడం లేదండి. అక్కడి నుంచి కదలాలని కూడా ఎవ్వరికీ అనిపించట్లేదు. ఇలా అందరము అయితే చక్కగా పిక్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇంకా మళ్ళీ అయితే ఆట మొదలుపెట్టారు. ఇంకా చాలా సేపటి వరకు అయితే ఆడుకున్నాము. ఈసారి అయితే మా నడిపి మామయ్యల కూతురు కూడా వచ్చిందండి. ఇంకా వాళ్ళకి ముందు రోజే కావడం వల్ల ఇంకా మా బతుకమ్మకి రావడానికైతే ఆమెకి అవకాశం దొరికిందండి. ఇంకా ఆ అమ్మాయి కూడా వచ్చి దసరా రోజు ఇంకా తిన్న తర్వాత అయితే వెళ్ళింది. ఇంకా ఇలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే మా సద్దుల బతుకమ్మ పండగ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా ఊరు మొత్తం మంది ఇంకా వెళ్ళేటప్పుడైతే అందరినీ చూపిస్తానండి. ఇంకా డప్పు చప్పుల వాళ్ళైతే వచ్చారు. ఇంకా మా బతుకమ్మలు అయితే లేవనెత్తేసామండి. మా ఇంట్లో ఉన్న అమ్మాయి వాళ్ళు ముందు బైక్ పైన వెళ్తున్నారు. ఇంకా మా శ్రీవారు మా మరిది ఇద్దరు మా బతుకమ్మను పట్టుకొని అయితే వెళ్ళారు. నేనైతే కొద్దిసేపు వాళ్ళతో నడిచి వెళ్ళాను. మళ్ళీ మధ్యలో వచ్చి మా వారైతే పికప్ చేసుకున్నారు. ఇంకా అందరూ ఇలా బతుకమ్మలు పట్టుకొని అక్క నన్నొక పిక్ తీయు నన్నొక పిక్ తీయు అనుకుంటూ ఇంకా అందరూ అయితే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా బతుకమ్మలు ఎత్తుకొని అయితే ఇంకా ఇలా లక్ష్మీదేవిలాగా ఉన్నామండి. అందరము అయితే చూడముచ్చటగా ఉందండి. ఇంకా బతుకమ్మను చేత పట్టుకున్న గౌరమ్మ లెక్క ఉన్నామండి. ఇంకా మేమందరము అయితే ఇంకా బతుకమ్మలు ఎత్తుకొని అయితే ఇంకా పాటలు పాడుకుంటూ అయితే వాగు దగ్గరికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాము. ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పేర్చి తర్వాత మా నడిపి మామయ్య వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పేర్చి ఇంకా మా ఇంట్లోకి వచ్చారండి. పండుగ రోజంతా ఒకటే తిరగడం. మా ఇంటికి ఇంక 3 ఇళ్లలో బతుకమ్మలు పేర్చిర్రు. చూసారా మేము దారి పొడవునా వెళ్తుంటే కూడా ఇంకా బతుకమ్మలు తీయలేదండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే టైం ఎక్కువగా అయింది అనేది బైక్ల పైన వెళ్ళాం కాబట్టి మేమైతే ఇంకా మా గ్రూప్ వాళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేదండి. ఇంకా మేమిద్దరం అయితే వెళ్ళాం కదా, మా ఇంట్లో రెంట్కున్న అమ్మాయి మేము ఇంకా మా 2 బతుకమ్మలు పట్టుకొని ఇంకా అమ్మాయి ఒకటి ఇంకా వాళ్ళ ఆయన ఒకటైతే మా అత్తమ్మ వాళ్ళ బతుకమ్మ ఒకటి మాదొకటైతే పట్టుకొని ఇంకా వాగు దగ్గరికి అయితే వచ్చేసానండి. వర్షం బురద జారి పడతాం అంటున్నా వినకుండా ఇంకా నేనైతే వాగు దగ్గర దాకా వచ్చేసానండి. ఈ వాగు దగ్గర వరకు రావడం అయితే నేను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చండి. ఎప్పుడు రోడ్డు పైనే ఉండిపోతాను. ఇలా వాగు దగ్గరికి రావడం అయితే నాకు చాలా ఇష్టమండి. ఇంకా ఈసారి అయితే ఎలాగైనా మంచిదని అయితే వీళ్ళతో కలిసి వచ్చేసాను. ఇంకా మా ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంకా వాళ్ళ హస్బెండ్ అన్నమాట అండి. ఇంకా ఇద్దరి బతుకమ్మలు అయితే తీసుకొని నీళ్ళలో వేసి వాటర్ తీసుకొని అయితే వచ్చారండి ప్లేట్లో. ఇంకా చూసారా జనాలంతా బతుకమ్మలు ఎత్తుకొని ఎలా వస్తున్నారు.
ఇంకా వాటర్‌లో అయితే మనం పెట్టుతాం కదా! పసుపు గౌరమ్మ, ఆ గౌరమ్మని పెట్టి ఇంకా అమ్మాయి, నేను ఇద్దరమే పెట్టుకున్నామండి. ఇంకా మా గ్రూప్ గ్యాంగ్ అంతా నడిచి వస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళొచ్చే వరకైతే వెయిట్ చేయలేదండి. ఇంకా మా చిన్నబ్బాయి వాళ్ళు కూడా బైక్ మీద వస్తున్నారు. ఇంకా ఆడపిల్లల కన్నా ఎక్కువ సరదా మగవాళ్ళకే ఉంటుందండి. ఇంకా బతుకమ్మలు పంపే దగ్గరైతే వాళ్ళ హడావిడే ఉంటుందండి. మరి ఇవండి మా ఊరి సద్దుల బతుకమ్మ. మా పల్లెటూళ్ళలో అయితే సద్దుల బతుకమ్మ పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. మరి ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.